यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम्. శ్రీరాముడి ధర్మపథం అపూర్వ గ్రంథం 8వ భాగం. ధర్మం, ధర్మాచరణ. ధర్మం అనే మాట అనడానికి వినడానికి బాగుంటుంది, అర్థం చేసుకుని ఆచరణలో పెట్టడమే కష్టం. ధర్మం అనేది సూక్ష్మమైన విషయమని, అది అంత సులభంగా తెలియవచ్చేది కాదని, అటువంటి ధర్మాన్నే ఆచరించాలని ఉపనిషత్తులు చెబుతున్నాయి. ధర్మం ఏదో అదే సత్యమని బృహదారణ్యకోపనిషత్ ప్రవచించింది. అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు మనిషి ప్రయాణించడానికి ధర్మమే సారథిగా నిలుస్తుంది. పశుత్వం నుంచి పరమాత్మతత్వం వైపు మనస్సును మరల్చడానికి ధర్మమే ఆచరణీయ సాధనం. అది మనిషి జీవితాన్ని నియమబద్ధంగా ముందుకు నడిపిస్తుంది. ధర్మం ఏ కాలంలో అయినా మారదు, చాలా నిష్ఠూరమైంది, స్థిరమైంది. దీని ఆచరణ చాలా కష్టం కనుక ధార్మికులు చాలా అరుదుగా ఉంటారు. ధర్మం మన జాతికి ప్రాణం. అది లేని జాతి నిర్జీవం. అది లేని ఖ్యాతి వ్యర్థమే. ధర్మం ఒక రక్షణ కవచం. మానవ జీవితానికి, సమాజ వికాసానికి ధర్మాన్ని అనుసరించాలి, ఆచరించాలి. ధర్మం సమాజాన్ని విజయపథం వైపు పయనింపచేస్తుంది. ధర్మం మనిషి సుఖ జీవనానికి ఒక కరదీపిక. మనిషి జ్ఞానాన్ని ఆర్జించిన కొద్దీ ధర్మం విలువ తెలుస్తుంది. ధర్మం. వేదాలే ధర్మానికి నిర్వచనాలు. వాటి గురించి బాగా తెలిసినవారే స్మృతులు రచించారు. అందుకు వాటి స్వభావాలే ప్రమాణాలు. వేదాలని శృతులు అని, ధర్మశాస్త్రాల్ని స్మృతులు అని అంటారు. జరుగుతున్న వర్తమానంలో, జరిగిపోయిన భూతకాలంలో, రాబోయేదైన భవిష్యకాలంలో కూడా, అలాగే ఎల్లకాలము కూడా ఒకే నియమం ఏదో దాన్ని ధర్మం అంటారు. అందరికీ శ్రేయస్సు కలిగించేది ధర్మం, దానికి వ్యతిరేకమైనది అధర్మం. తల్లిదండ్రులను పిల్లలు గౌరవించాలి, ఆదరించాలి, ఇది ధర్మం. గురువులను ద్వేషించకూడదు, ఇది ధర్మం. భార్యను పోషించగల స్థోమత, తగిన సంపాదన ఉన్నప్పుడు మాత్రమే వివాహం చేసుకోవాలి, ఇది ధర్మం. ఇతరులు నీ పట్ల ఎలా ఉంటే నీకు అయిష్టం కలుగుతుందో వారితో నువ్వు అలా ఉండకూడదు, ఇది ధర్మం. భారత జాతికి శ్వాస ధర్మం. ఈ జాతి మనుగడకు ఆశ ధర్మం. జాతి ఇహపర సాధనకు ధర్మాచరణ మినహా మరో మార్గం లేదు. వేదాలు, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రాలు మానవుడి నిత్య జీవనంలో ఆచరించదగిన ధర్మాలను వివరించాయి. వాటిని అనుసరించడమే ధర్మవర్తన. ధర్మ ఆవశ్యకత. వ్యక్తి పరిపూర్ణ మానవుడిగా ఎదగాలంటే అతని వ్యక్తిత్వం సంపూర్ణంగా వికసించి ఉండాలి. వ్యక్తిత్వ వికాసం పరిపూర్ణమయ్యేందుకు అడుగడుగునా తోడ్పడుతుంది ధర్మం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అన్నారు భగవద్గీతలో. భగవంతుడి కన్నా కూడా ధర్మం గొప్పది. ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ఠితః. ఈ విశ్వాన్ని పాలించేది ధర్మమే. ధర్మో ధారయతి ప్రజాః. ధర్మం వల్ల సమస్త చరాచర ప్రాణికోటి జీవిస్తుంది. ధర్మాద్ధర్మం ప్రభవతే ధర్మత్ ప్రభవతే సుఖం ధర్మేణ లభతే సర్వం ధర్మసారమి దయ జగత్.
దీని అర్థం ఈ ప్రపంచం ధర్మంపై ఆధారపడి ఉంది. ఈ ధర్మ ప్రవర్తనే మానవుని ఉత్తమ లోకాలకు గాని మోక్షానికి గాని తీసుకెళ్తుంది. ధర్మాన్ని విడిచిన అధర్మవర్తనులకు వినాశనం కలగటమే కాదు, సమాజ శ్రేయస్సుకు భంగం వాటిల్లుతుంది. మన ఆచరణతో లోకంలో ధర్మాచరణ పెరిగితే మనకూ సుఖమే, లోకానికీ సుఖమే. ఎంచేతంటే ధర్మమే మన బలం. భారతీయ సమాజాలను ఒక్కటిగా కలిపి ఉంచేదే ధర్మం అన్నారు సర్వేపల్లి రాధాకృష్ణన్. ధర్మ నిర్వచనం. ధర్మశాస్త్రాలు ధర్మాన్ని ఇలా నిర్వచించాయి. ధృతిక్షమోదయోస్థేయం శౌచమింద్రియ నిగ్రహః హ్రీర్వద్యా సత్యమక్రోధః ఏతద్ధర్మస్య లక్షణం ఏతద్ధర్మస్య లక్షణం. ధృతి, క్షమ, దమం, ఆస్తేయం, శౌచం, ఇంద్రియం, నిగ్రహం, హ్రీం, విద్య, సత్యం, అక్రోధం అనేవి 10 ధర్మ లక్షణాలు. ఈ లక్షణాలను ఎవరు అలవర్చుకుని సక్రమంగా నిర్వహిస్తారో వారే ధర్మాత్ములు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని నిరాశలు ఎదురైనా ఆత్మబలంతో తాము సంకల్పించుకున్న పనిని చేసి తీరడమే ధృతి లక్షణం. ధృతి అంటే ధైర్యం. సత్కార్య సాధనకు ఎంతో ధైర్యం ఉండాలి. క్షమాగుణం. సాధించేందుకు ఎంతో ఓర్పు, సహనం ఉండాలి. మానవుణ్ణి మహనీయుణ్ణి చేసేది క్షమాగుణమే. మనస్సును జయించగలిగేది దమం. మనిషి మనస్సు చంచలం, వేగవంతం. అది అధీనంలో లేకపోతే పతనం తప్పదు. శుచిగా, శుద్ధిగా ఉంచటమే శౌచం. మానసిక, శారీరక శుభ్రతే శౌచం. ధరించే వస్త్రాల నుంచి వాక్కు దాకా ఈ శౌచాన్ని పాటించడం ధర్మాచరణలో ముఖ్య భాగం. వాక్శుద్ధి, మనశ్శుద్ధి, క్రియాశుద్ధి, శరీరశుద్ధి ఇందులోకి వస్తాయి. మరొకరి సొత్తు కోసం ఆశ పడకపోవడం, దొంగతనం చేయకపోవడం ఆస్తేయం. దీనివల్ల నిరాశ, నిర్లిప్తత తొలగిపోయి ప్రశాంతత ఏర్పడుతుంది. సంస్కారహీనుడు మనజాలడు. తప్పు చేసినప్పుడు సిగ్గుపడాలి, సరిచేసుకోవాలి. ఆ విషయాన్ని గుర్తు చేస్తుంది హ్రీం. అసత్యం మనిషి విలువను నాశనం చేస్తుంది. అతని మాటకు విలువ లేకుండా చేస్తుంది. సత్యం అనేది పరమాత్ముని సత్య స్వరూపానికి నిదర్శనం. సత్యాన్నే పలుకు, సత్యమే జయిస్తుంది వంటి భాషణలతో వేద విధులు మానవ జీవన మార్గాన్ని నిర్దేశించారు. కాబట్టి సత్యం ధర్మాచరణకు ప్రాణప్రదం. విద్య లేనివాడు వింత పశువు అనే నానుడి ఉండనే ఉంది. విద్య వల్ల వివేకం వస్తుంది. విద్య ద్వారా యుక్తాయుక్త విచక్షణ కలుగుతుంది. అక్రోధమంటే కోపం లేకుండా జీవించడం. భావోద్వేగాలను అదుపులో పెట్టుకున్న వ్యక్తి అందరికీ బంధువు అవుతాడు, ఆమోదయోగ్యుడవుతాడు. శాంతం, ప్రసన్నత, సరళ స్వభావం ఉంటే ప్రేమతత్వం వికసిస్తుంది. ద్వేషం, పగ దూరమవుతాయి. శాంతానికి మించిన తపస్సు లేదు, సంతోషానికి మించిన సౌఖ్యం లేదు, తృప్తికి మించిన ఐశ్వర్యం లేదు, కరుణకు మించిన ధర్మం లేదు. విశృంఖలత్వం అత్యంత వినాశకరం. అందుకే ధర్మ కర్మాచరణకు ఇంద్రియ నిగ్రహం చాలా ప్రధానం. చెడు పనుల వైపు మనసు మళ్లకుండా చూసేది, సత్కార్యాల వైపే ధ్యాసను కేంద్రీకృతం చేసేది ఇంద్రియ నిగ్రహం. ఇది నియమనిష్టలు, వ్రతాలు, ఉపవాసాల వల్ల సాధ్యపడుతుంది. పాత్రత ఎరిగి దానం చేయడం, దేవుడిపై ప్రేమ, తల్లిదండ్రుల సేవ, శ్రద్ధ, జాలి, గోవులకు గ్రాసం ఇవ్వడం వగైరా మరికొన్ని ధర్మలక్షణాలు. ధర్మచక్రం. మన జాతీయ పతాకంలోని అశోక చక్రం ధర్మచక్రాన్ని గుర్తుచేస్తుంది. ఈ చక్రంలోని 24 ఆకులు 24 ధర్మ లక్షణాలకు ప్రతీకలు. అవి ప్రేమ, ధైర్యం, సహనం, శాంతి, కరుణ, మంచితనం, విశ్వాసం, మృదు స్వభావం, సంయమనం, త్యాగనిరతి, ఆత్మార్పణ, భావం, నిజాయితీ, సచ్చీలత, న్యాయం, దయ, హుందాతనం, వినమ్రత, తాదాత్మ్యం, జాలి, దివ్యజ్ఞానం, ఈశ్వర జ్ఞానం, దైవ విశ్వాసం, ఆశ. ధర్మ పురుషార్థాలు. సత్యం, శౌచం,
దయ, దానం అనేవి 4 పాదాలుగా కలది ధర్మం. ధర్మ విచేతన ఎంతో లోతైన విషయం. తపస్సు, త్యాగం, శ్రద్ధ, క్షమ, చిత్తశుద్ధి, దయ, సత్యం, సంయమనం మొదలగు వాటి ఆచరణే ధర్మం. అదే లోకాన్ని నిలిపే ఆధారం. ధర్మాచరణ చేసేవాడికి ధన, కనక, వస్తు, వాహన రూపమైన అర్థం దానంతటా అదే వచ్చి చేరుతుంది. ఆ అర్థం వల్ల కామము సిద్ధిస్తుంది. అందువల్ల అన్నిటికీ మూలమైన ధర్మ పురుషార్థమే సర్వోత్తమం. అర్థం మధ్యమం, కామం అధమం. అర్ధకామాల్ని ధర్మరహితంగా పొందితే పతనం తప్పదని రామాయణ, మహాభారతాలు సోదాహరణంగా తెలియచేస్తున్నాయి. ధర్మంతో కూడిన అర్థం, కామం మోక్ష సాధనకు దారితీస్తాయని, ఆ పురుషార్థాల ప్రయోజనం అదేనని పెద్దల మాట. జీవన విధానం. సృష్టి ధర్మాన్ని ఆసరా చేసుకుని నడుస్తుంది. చేయాల్సిన పని కర్తవ్యమైతే ఆ పనులన్నీ ఓ పద్ధతి ప్రకారం జరగడం కోసమే ధర్మం ఉంది. సాధారణంగా ధర్మం 2 రకాలు: సామాన్య ధర్మం, విశేష ధర్మం. ధర్మం అంటే లోకాన్ని ధరించేది, అంటే లోక వ్యవహారాలను అందరికీ సమంగా అందుబాటులోకి తెచ్చేదే ధర్మం అని అర్థం చెబుతారు. భారతీయ ధర్మం ఒక జీవన విధానం. మాతృగర్భంలో పిండదశలో ఎదుగుతున్నప్పటి నుంచి మొదలై తుది శ్వాస పీల్చి పంచభూతాలలో విలీనమయ్యే వరకు వ్యక్తి జీవితంలో ప్రతి క్షణాన్ని పరిగణలోకి తీసుకుంటుంది భారతీయ ధర్మం. ఆపద వచ్చినప్పుడు, విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు ధర్మవర్తనను కాస్త సడలించుకోవచ్చు. అదే ఆపద్ధర్మం. ప్రతి వ్యక్తి తన లక్ష్యం వైపు పయనించేట్టు జాగ్రత్త పడుతుంది భారతీయ ధర్మం. ధర్మానికి ఆధారం. ధర్మం 4 విషయాల ఆధారంగా మారిపోతుంటుంది. అవి దేశం, కాలం, వర్ణం, ఆశ్రమం. ధర్మం అందరికీ అన్వయిస్తుంది. ప్రత్యేకించి మనిషి జన్మ ఎత్తినవాడికి ధర్మాన్ని అనుష్ఠించడం అత్యవసరం. పశువులన్నింటికీ ఒకటే ధర్మం. ఆకలేస్తే తింటుంది, భయం వేస్తే భయపడుతుంది, నిద్ర వస్తే పడుకుంటుంది, సంతానం కావాలనుకుంటే కంటుంది, చివరికి శరీరాన్ని వదిలిపెడుతుంది. మనిషి అలా కాదు. మారే ధర్మాన్ని నిరంతరం పట్టుకోవాలి. దేశం. ఇంట్లో ఉంటే చేసే పనులు వేరే ఊరికి వెళితే చెయ్యలేరు. ఇంట్లో అందుబాటులో ఉన్న వ్యవస్థ వేరే ఊళ్ళో అందుబాటులో ఉండదు. మానసికంగా ధ్యానం చేసి సంతోషించాలి. ఇంట్లో చేసే పూజలో 10వ వంతు అక్కడ చేస్తే చాలు. కాలం. ఒక కాలంలో ఉన్నది ఇంకో కాలంలో ధర్మం అవ్వదు. ఏకాదశి నాడు ఉపవాసం ధర్మం, ద్వాదశి నాడు పారణ, ఉపవాసం తర్వాత చేసే భోజనం ధర్మం. వర్ణం. యజ్ఞోపవీతం ఉన్నవాడికి సంధ్యావందనం ధర్మం. యజ్ఞోపవీతం లేనివారు సూర్యుడికి నమస్కారం చేస్తే చాలు. ఎవరికి ఉండే అవసరాలను దృష్టిలో పెట్టుకుని వారికలా విధించింది శాస్త్రం. ఆశ్రమం. బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థ, సన్యాసి. ఒక్కొక్కరిది ఒక్కో ధర్మం. బ్రహ్మచారి దానం పడతాడు, గృహస్థు దానం పట్టకూడదు. అతడు తన భార్యాబిడ్డల గురించి పట్టించుకోవాలి. సన్యాసి సర్వం త్యజించినవాడు, ఏ బంధాలు బంధించలేనివాడు. అందుకని ఆశ్రమాన్ని బట్టి ధర్మం మారిపోతూ ఉంటుంది. ధర్మం సత్యం. సత్యమే ఈశ్వరుడు, సత్యమే అక్షయ వేదాలు. ధర్మం సత్యం మీదే ఆధారపడి ఉంది. ఒకరికి ఒకటి ధర్మం అనిపిస్తే మరొకరికి మరొకటి ధర్మం అనిపిస్తుంది. వ్యక్తుల అవకాశాల్ని బట్టి ధర్మాన్ని నిర్ణయించే అవకాశాన్ని ఇవ్వలేదు. ధర్మానికి శాస్త్రమే నిర్ణేత. ఒక పని చేయాలా, చేయకూడదా, చేస్తే ఎలా చేయాలి అనేది శాస్త్రం చెబుతుంది. అవి తెలుసుకోవడం, గ్రహించడం అభ్యున్నతికి కారణాలవుతాయి. ప్రతిరోజూ ధర్మానుష్ఠానం చేసి ధార్మిక జీవితం గడిపితే తను ప్రశాంతంగా ఉంటూ తన చుట్టూ ఉన్న వాళ్లకు ప్రశాంతంగా ఉండే అవకాశం ఇచ్చి చివరికి సత్యమై నిలిచిపోతాడు. ధర్మం మారుతూ ఉంటుంది. సత్యం ఎప్పుడూ ఒక్కలానే ఉంటుంది. ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండడం ధర్మం. కొడుకు ముందు తండ్రిలా ఉండాలి, భార్య వద్ద భర్తలా మసలాలి. ఇది ధర్మం. ఇలా తండ్రిలా భర్తలా మారుతూ మారుతూ చివరికి ఆత్మలా ఏ మార్పు లేకుండా ఉండిపోవడం సత్యం. ధర్మం అనుష్ఠించగా అనుష్ఠించగా సత్యం అవుతుంది.
ఆ సత్యమే భగవంతుడు. ధర్మ రక్షణ. తనని రక్షించిన వారిని ధర్మమే రక్షిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ భూతలం మీద మనం ఆచరించే ధర్మదీక్ష మోక్షప్రాప్తికి సోపానం అవుతుంది. ఇతరులు నీ పట్ల ఎలా ప్రవర్తించాలని అనుకుంటావో నీవు ఇతరుల పట్ల అలాగే ప్రవర్తించాలని సర్వధర్మాల సారం. ప్రకృతిలోని గాలి, నింగి, నేల తమ తమ ధర్మాలను ఎలా నిర్వహిస్తున్నాయో గమనించి మనిషి సైతం అదే బాటలో నడవాలి. మనుధర్మశాస్త్రంలోని ఒక శ్లోకం ధర్మ విశిష్టతను, శక్తిని తెలియచేస్తుంది. ధర్మం అనేది ఒక దివ్య సాధనం. దానిని జాగ్రత్తగా చూసుకుంటే మనకు రక్షణనిస్తుంది. ధర్మో ఏవ హతో హంతి ధర్మో రక్షతి రక్షితః తస్మాత్ ధర్మో న హతవ్యో మానో ధర్మా హతో వధీత. ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. దానిని చంపేస్తే తనని చంపిన వారిని అది సంహరిస్తుందని దీని అర్థం. ధర్మాన్ని కాపాడటం అంటే అన్ని వేళలా ధర్మాన్నే ఆచరించాలి. ధర్మం మనిషిని మంచి స్థితిలో నిలబెడుతుంది. అధర్మం వల్ల మనిషి పతనమవుతాడని మనుస్మృతి చెబుతుంది. తన శ్రేయం కోరకుండా అందరి అభ్యుదయం కోరడం ఉత్తమ ధర్మం. నిస్సహాయులకు, వృద్ధులకు సహాయం అందించడం మానవతా ధర్మం. ఇతరుల నుంచి ఏమి ఆశిస్తున్నారో దాన్ని ఇతరులకు చేయడమే నిజమైన ధర్మం. యతో ధర్మస్తతో జయః. ధర్మం ఎక్కడ ఉంటుందో జయం అక్కడ ఉంటుంది. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ధర్మం విడవకూడదని పురాణాలు, ఇతిహాసాలు బోధిస్తున్నాయి. సూక్ష్మంలో మోక్షం. ధర్మమనేది దేశకాల మాన పరిస్థితుల ప్రకారం మార్పుతో కనిపిస్తుంది. ఈ మార్పు ధర్మ సూక్ష్మాన్ని అనుసరించి వస్తుంది. ధర్మం సత్యంతో ఉంటుంది. సాధారణంగా సత్యం అంటే అబద్ధం ఆడకుండా ఉండడం అనే అర్థం ఉంది. కాని ఇక్కడ సత్యాన్ని యథా తథస్థితి అని అర్థం చేసుకోవాలి. అంటే ఆ సమయాన అక్కడున్న పరిస్థితే సత్యం. సత్యాన్ని అనుసరించడమే సనాతన ధర్మం. సత్యాన్నాస్తి పరో ధర్మః అనేది ఆర్యోక్తి. ప్రాణుల హితం కోసం పలికే అసత్యం కూడా సత్య ఫలితాన్నే ఇస్తుంది. అంటే మంచే చేస్తాయి. అందుకే ప్రాణమాన విత్త భంగమందు అసత్యం పలకవచ్చంటారు. ఇదే ధర్మసూక్ష్మం. సత్యమనే పరమధర్మం విషయంలో ధర్మసూక్ష్మం ఎలా ఉంటుందో ధర్మ వ్యాధోపాఖ్యానం వివరించింది. ధర్మాత్ములు సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింసలనే సత్యగుణాలే మానవతా విలువలుగా ప్రసిద్ధి పొందాయి. తల్లి, తండ్రి, అగ్ని, పరమాత్మ, గురువు ఈ ఐదుగురిని ఎవరు నిత్యం సేవిస్తారో వారే ధర్మాత్ములు. ధర్మాచరణమే పరమధర్మమని, సత్శీలమే తపస్సని, సచ్చరిత్రయే జ్ఞానమని బోధిస్తారు మహాత్ములు. స్వధర్మం. అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. హిత్వా పాపమవాప్స్యసి. అర్జున, ఒకవేళ నువ్వు ఈ ధర్మ సంగ్రామం చెయ్యకపోతే స్వధర్మాన్ని ఆచరించని వానిగా అపకీర్తి పాలవుతావు, పాపాన్ని కూడా మూట కట్టుకుంటావు అన్నాడు కృష్ణ పరమాత్మ. పుట్టిన ప్రతివానికి తనదైన ధర్మం ఉంటుంది. తను జీవించే సమాజం పట్ల నెరవేర్చవలసిన కొన్ని ధర్మాలు ఉంటాయి. రాజు లేక మరొక బాధ్యత గలవాడైతే దానికి సంబంధించిన ధర్మాలుంటాయి. అవన్నీ విధిగా నిర్వహించాలి. సమాజంలో అవకతవకలు జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా వారిపై ఉంటుంది. అంచేత ప్రతి వ్యక్తి ధర్మబద్ధుడై ప్రవర్తించాలి. అదే అతని స్వధర్మం. దాన్ని విస్మరించడం బాధ్యతారాహిత్యమవుతుంది. వారు అధర్మవర్తులని దూషింపబడతారు. ధర్మ కావ్యం రామాయణం. ధర్మం అంటే ఏమిటి, ఎలా నిర్వహించాలన్న దానికి రామాయణం సమాధానం చెబుతుంది.
రామాయణం ధర్మ ప్రధానం కాగా మహాభారతం నీతి ప్రధానం. నీతి కాలానుగుణంగా మారిన ధర్మమే. అది వ్యక్త్యనుగుణంగా పరిస్థితులను బట్టి కూడా మారుతూ వస్తుంది. ధర్మం ధరించేది అయితే నీతి నడిపించేది. ధర్మం ఎలా చేయాలో మాత్రమే చెబుతుంది. ఏం చేశామన్నది మన కర్మలు నిర్ణయిస్తాయి. అవే రాముడిని అల్లంత ఎత్తులో నిలిపాయి.